దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మనము వినబోతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది జనులు, మనుషులుగా పిలువబడుతున్న వాళ్ళు జీవిస్తున్న ఈ లోకంలో వారి వారి పనులలో వాళ్ళు చాలా బిజీగా నిమగ్నమై ఉంటారు. మనకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క లోకము, భూలోకం అనేది కనిపిస్తున్న ఈ లోకంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరి మీద దేవుని కనుదృష్టి ఉన్నది అని, దేవుడు అనే ఒక మహాశక్తి ప్రజలందరినీ గమనిస్తూ ఉందని, ఆయన కన్నులు భూలోకమంతా సంచరిస్తున్నాయని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆ కన్నులు సంచరిస్తున్నాయి భూలోకమంతా? ఈ ప్రజల మీద దేవునికి ఎందుకంత ఆసక్తి అన్నది మనం ఈరోజు వినబోతున్నాం. ప్రియులారా, ఆయన కనుదృష్టి యొక్క మర్మం, ఆయన ఉద్దేశం ఏంటి? ఎంతమంది ప్రజలు ఈ ప్రపంచంలో ఆయన కనుదృష్టిలో ఉన్నారు? ఒక ప్రత్యేకించబడిన వారిని మనము గమనించి చూస్తుంటాం. అలాగే కొంతమంది ప్రత్యేకంగా కనబడుతూ ఉంటే, ఒక గుంపులో కానీ ఒక సమూహంలో కానీ ఎక్కడైనా గొప్ప గొప్ప విందులు వినోదాలు జరుగుతున్నప్పుడు కానీ, సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆసక్తిగా వాళ్ళని గమనిస్తూ ఉంటారు అందరూ కూడా. అంటే అందరి దృష్టి వాళ్ళ మీద పడుతుంది. అంటే ప్రత్యేకించబడిన వాళ్ళు కాబట్టి ప్రియులారా, వాళ్ళని గమనిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజలలో ప్రత్యేకించబడిన వారిని ఆయన చూస్తాడా? ఆయన కనుదృష్టి పడుతుందా? ఆయన కనుదృష్టిలో ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు, అందులో మనం ఉన్నామా అన్నది ప్రశ్న. మనం కూడా ఆయన దృష్టిలో ఉన్నామా? ఉంటే లాభం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి అనేదాన్ని ఈరోజు మనం గమనిస్తే ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఏంటంటే, కన్నులు అనేవి చాలా ఇంపార్టెంట్, శరీరంలో ప్రత్యేకించబడినవి, ప్రధానమైనవి, ప్రాముఖ్యమైనవి. ఈ కళ్ళ గురించి మనం ఆలోచిస్తే, కన్నులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొందరైతే కన్నులను చనిపోయిన తర్వాత డొనేట్ చేస్తారు, ఇతరులకు కన్నులు అమర్చాలి అని. ఎందుకంటే ఆ లోకాన్ని చూడాలి, ఈ లోకాన్ని చూడాలి. అందమైన లోకం ఇది, చాలా అద్భుతమైన లోకం. ఈ అద్భుతమైన లోకంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు, ప్రాముఖ్యమైనవి, చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. మరి కన్నులకు ఎంత ప్రాధాన్యత ఉందో, మనిషికి సంబంధించిన ఈ కన్నులు, నేత్రాలు ఎంత ప్రాముఖ్యంగా ఉన్నాయో, దానికి సంబంధించిన ఐ బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఈ భూమి మీద. కన్నుల యొక్క నేత్ర దానాలు చేయవలసినటువంటి కన్నులను భద్రపరిచే ఐ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్స్ లాగా. ఈ కన్నులు అనే అవయవాలు ఎంత మంచివో అంత ప్రమాదకరమైన ప్రియులారా. ఈ దేహానికి కన్ను ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ దేహాన్ని పాడు చేయడానికి కూడా ప్రమాదకరమైనదని మీరు తెలుసుకోవాలి. మన కళ్ళ గురించి చెప్తున్నాను. ఈ కనుల ద్వారా ఎందరో తప్పులు చేశారు.
ఎన్నో శిక్షలు అనుభవించారు. ప్రధానమైనటువంటి శిక్ష ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే హవ్వమ్మ కన్నే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఈరోజు ప్రపంచానికి బాధ కలిగింది అంటే, మరణం వచ్చింది అంటే, రోగాలు వస్తున్నాయంటే, సృష్టి పాడైందంటే, ఈరోజు అనుభవిస్తున్న ఈ శిక్ష ప్రపంచవ్యాప్తంగా అందరికీ, దానికి ప్రధానమైన కారణం కన్ను. అది అవ్వమ్మ. ఒకసారి చూద్దామండి, అది చూడాలి. మీరు చూస్తే కానీ మీకు చక్కగా అర్థమవుతుంది ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయంలో చాలా చక్కగా మనకు కనబడుతూ ఉంది ప్రియ దేవుని సంగమా. ఆది సర్పము సైతాన్ అవ్వమ్మతో మాట్లాడినప్పుడు, ఒంటరిగా అవ్వమ్మను చూసినప్పుడు ఆమెతో మాట్లాడుతున్న మాటల్లో అవ్వమ్మకి ఏమీ కలిగిందో ఒకసారి చూద్దామండి. దేవుడు చెప్పాడు, ఈ పండును తినొద్దు, తింటే చనిపోతారు, అన్నీ తిన నిరభ్యంతరంగా. కానీ ఒక చెట్టు వృక్షం యొక్క పండు మాత్రం తినొద్దంటే అదే తినిపించడానికి సాతానుడు అవ్వను ప్రేరేపించాడు. చనిపోతారు అని చెప్పినా కూడా ఆ దేవుని మాటను నిరాకరించి నిర్లక్ష్యపరిచి పాపం చేసినట్టుగా మనకు తెలుసు ప్రియులారా. చూద్దాం, అక్కడ ఆ పాయింట్ చూద్దామండి. 4వ వచనంలో, అందుకు సర్పము 3వ వచనంలో అంటున్నాడు, వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పారని సర్పముతో అనను. మీరు చావకుండా ఉండాలంటే దాన్ని ముట్టొద్దు, తినొద్దు. దాన్ని మీరు తింటే ముట్టి చచ్చిపోతారు. ఈ మాట చెప్పండి. అప్పటి నుంచి వాళ్ళు తినలేదండి, ముట్టలేదు, తిరుగుతూ ఉన్నారు, దాని ముందు నుంచే వెళ్తున్నారు. కానీ ఏనాడు కూడా ఆ చెట్టును వాళ్ళు పట్టించుకోలేదు. కానీ సర్పం ప్రేరేపించిన తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. అందుకు సర్పం, మీరు చావనే చావరు. ఎంత పెద్ద అబద్ధం చూసారా, ఎంత పెద్ద అబద్ధం. అబద్ధాన్ని నమ్మించింది, సత్యమును అబద్ధముగా చేసింది. చనిపోతారన్న దేవుని మాటను అబద్ధం చేసి మీరు చనిపోరు అనే అబద్ధాన్ని నిజం చేసిందండి సైతాన్ గాడు. ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. అర్థమైందండి మీకు ఏం చెప్పాను చూసారా? దేవునికి తెలుసు మీరు దేవతలైపోతారంటే, అది తింటే. ఆ మాట చెప్పగానే అవ్వమ్మలో పనిచేసిందన్నమాట. మాటను స్వీకరించింది, దేవుని మాట నిరాకరించింది, సైతాన్ యొక్క మాటను స్వీకరించింది. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు మీరు, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, ఆహారానికి చాలా మంచిది. అంతే ఉన్నాయని అది మంచి కావా? చాలా మంచిగా ఉన్నాయి, శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి ఆ టైంలో, అతి మధురమైన ఫలాలు, చాలా ఆరోగ్యానికి మంచివి దేవుడు సృష్టించాడు. ప్రియులారా, అర్థమైందండి? మీకు ప్రాముఖ్యంగా ఒక మాట చెప్తాను. ఇక్కడ మనం చదవక ముందు ఒక మాట చూద్దాం. అసలు వాళ్ళకి ఏమేమి తినమన్నాడో ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దామండి. దేవుడు, ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను, అవి మీకు ఆహారమగును. ప్రతి చెట్టుయు విత్తనములిచ్చు వృక్ష ఫలములు. చెట్టు ఆకు తెంపుకున్నా నీకు చాలా స్వీట్గా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. పండు తెంపుకున్నా రుచికరంగా ఉంటుంది. విత్తనములు తిన్న రుచికరంగా ఉంటాయి. ఏది కూడా నిషిద్ధమైనది కాదు, ఏది కూడా తినకూడనిది కాదు, ఆ ఒక్క చెట్టు మాత్రం తప్ప. అంతేకాకుండా ప్రియులారా, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయు ఆహారమగుననియు పలికెను. చూసారా? అన్నిటికీ, జీవరాశి అన్నిటికి కూడా చెట్లు, ఫలవృక్షాలు ఆహారం.
అలాంటి ఆహారాన్ని భుజిస్తున్న ఆమెకి ఎలా జరిగింది? సైతాను చెప్పగానే ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, అంటే మిగతాయి అన్నీ మంచిది కాదు, అదొక్కటే ఆమెకు ఆహారంగా మంచిది అనిపించింది. కన్నులకు అందమైనది. చూసారా, కన్నులు నేత్రాశ సైతాన్ గని పెట్టేశాడు. కన్నులు ఎంత ప్రధానమైనవి. ఆ కన్నులే ఈరోజు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి ప్రధానమైనవి. కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు కన్నులతో ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని. కన్నులు ఎంత డేంజర్ చూడండి ప్రియులారా. మనిషి కన్నుల గురించి చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు వెళ్దామండి, సామెతల గ్రంథానికి వెళ్దామండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము ప్రియులారా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ప్రతి స్థలం మీద దేవుని కన్నులు చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాయి కన్నులు. అందుకే చెప్పాను కదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుని మీద కనుదృష్టి దేవుంది ఉంటుంది. ప్రతి మనుషుని మీద ఆయన దృష్టి ఉంటుంది పిల్లరా. గమనించాలి మీరు. ఆయన దృష్టికి మనుషుల దృష్టికి ఉన్న తేడా చెప్తాను మీకు. కీర్తనలు 11 కీర్తనలు 4. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? కన్నులు స్కాన్ చేస్తున్నాయి అందరినీ, మంచివారిని చెడ్డవారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్కాన్ చేస్తూ ఉన్నాడు కన్నులతో. పురిలారా, ఎందుకంత స్కానింగ్ జరుగుతూ ఉంది భూమి మీద దేవుని కనుదృష్టితో? ప్రియులారా, ఇలా దేవుడు ఎప్పటి నుంచి చూస్తున్నాడంటే సృష్టి పుట్టినప్పటి మనిషి పుట్టినప్పటి నుంచి చూస్తున్నాడండి. సృష్టిలో మనుషులను సృష్టించినప్పటి నుంచి దేవుడు చూస్తున్నాడు నరులను. అలాగే దేవుడు సృష్టి చేసినప్పటి నుంచి కూడా చూస్తున్నాడు. ప్రత్యేకమైన కనుదృష్టి ఆయనది. ఆయన తాను చేసినది చూడగా అది ఎలా ఉంటుందంటే చాలా మంచిదిగా ఉండెను అంటాడు ఆదికాండంలో. ప్రియులారా, మంచిదిగా చూసిన తర్వాతనే ఒక దినమైంది. ఆయన మంచిదిగా చూసిన తర్వాత రెండో దినమైంది. ఇవన్నీ కూడా దేవుడు చూచి ఆయన యొక్క అద్భుతమైన సృష్టి కనిపిస్తున్నటువంటి లోకం. ప్రియులారా, దేవుని సంగమా, అలాంటి దేవుడు మనుషులు చేసిన తర్వాత కూడా చూశాడు భూలోకాన్ని. చూసినప్పుడు అది చెడిపోయి ఉండని ఉంటుంది బైబిల్లో. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. సైతాను గాని యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని నింపేశాడు. నింపి మొత్తం భూలోకం అంతా చెడగొట్టేశాడండి వాడు. ఏ భూలోకాన్ని అయితే దేవుడు ప్రేమతో చేశాడో, ఏ భూలోకంలో దేవుడు ఒక కారణంతో చేశాడో, ఏ భూలోకాడు తన ప్రేమతో దేవుడు చేశాడో ఆ భూలోకాన్ని పాడు చేసేసాడండి సైతాన్. మరి ఇప్పుడు దానికి పరిష్కారం కావాలి కదా. దేవుడు చేసిన దాన్ని దేవుడే చక్కదిద్దాలి. ప్రియులారా, అప్పుడు దేవుడు చూసినప్పుడు ఏది చెడిపోయిందో చూడాలి. మరి భూలోకం చెడిపోయిందన్నాడు ఒక వాక్యంలో,
మరొక వాక్యంలో ఏది చెడిపోయిందో చెప్తున్నాడు ఇక్కడ. ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము ప్రియులారా 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూద్దాం. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే దేవుని సన్నిధి లేని జనులు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుని సన్నిధి నీ గృహంలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ సంఘంలో ఉండాలి. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అన్ని దేవుని సన్నిధి ఉన్న సంఘాలు అంటే అవి కాదని చెప్పొచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. అవి వాళ్ళ ఇష్టంతో సిద్ధాంతాలతో చేసుకున్న ఉన్నాయి. దేవునికి సంబంధించిన సంఘాలు ఉన్నాయి. అందులో కూడా దేవుని సన్నిధి ఉందా అంటే లేదు. గొడవలు, కోర్టు కేసులు, కొట్టుకోవటాలు, చంపుకోవటాలు, అబ్బో భయంకరమైనటువంటి అలజడులతో కూడుకున్నటువంటి సంఘాలు ఉన్నాయి. సమాధానం లేని సంఘాలు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని సన్నిధి ఉండదో సైతానుగాడు వచ్చి అక్కడ తిష్ట వేస్తాడు. వాడు కూర్చుంటాడు వచ్చి. ఇక వాడు సమాధాన పరిచేవాడు కాదు కదండి. అసావధానాలు చేస్తాడు, సమస్యలు సృష్టిస్తాడు, ఇబ్బందులకు గురి చేస్తాడు, హింసలకు గురి చేస్తాడు, నానా విధములైన శ్రమలకు గురి చేస్తాడు. వానికి ఆశ్రయం ఇవ్వద్దు ప్రియులారా. దేవుని సన్నిధిలో, సంఘాలలో ప్రియులారా, నీ మనసులో, హృదయంలో కూడా. కనుక దేవుని సన్నిధి చెడిపోయినందువలన భూలోకాన్ని నాశనం చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కడు దొరికాడండి నీతిమంతుడిగా. ఆయననే నోహవు, ఆయన కుటుంబం నీతిమంతుడు కనబడ్డాడు. ఆయనను బట్టి వారిని రక్షించాడు దేవుడు. మిగతా మొత్తం జలప్రలయంతో నాశనం చేసేసాడు భూలోకాన్ని. అది మీకు తెలుసు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కనుదృష్టి, నేత్రాశ. ప్రమాదకరమైనది ప్రియులారా. అందుకే మనం ఈరోజు నేర్చుకోవాలి, ఏం చేయాలి మరి దీనికి, మనం ఎలా ఉండాలి. దేవుని కనుదృష్టి ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. దేవుని సంగమా, పూర్వం చూస్తే దేవుని సన్నిధి చెడిపోయింది. మరి ఈరోజు చూస్తే కూడా దేవుని సన్నిధి చెడిపోయినట్టే కనబడతా ఉంది ప్రియులారా. లోకాన్ని చూస్తే లోకంలో అన్ని కల్తీలే. పాలలో కల్తీ, ఏమండి, సరుకులు తెచ్చుకుంటే అందులో కల్తీలు. కల్తీ లేనిది ఏదంటే అన్నీ కల్తీనే. 99% ప్రతి దాంట్లో నకిలీలేనండి. ఏదైనా మీరు గమనిస్తే ఈ లోకంలో అన్ని కల్తీలు. చివరిగా దేవుని వాక్యం కూడా కల్తీ అయిపోతుందండి. ఈ మాట ఎప్పుడు కాదు, పౌలు గారు ఉన్నప్పుడే చెప్పారు. కల్తీ అనేది దేవుని వాక్యమే కల్తీ అయితే మిగిలినది ఎంత అండి? ఒక లెక్కన చెప్పండి ప్రియులారా. అన్నీ కల్తీలే. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, దేవుడు సృష్టించిన వాటిలో మనం ఎంతో ప్రముఖమైన వాళ్ళము, ప్రాముఖ్యమైన వాళ్ళం. మన శ్రద్ధతో చేశాడు దేవుడు సృష్టిలో. చేసి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు పిల్లారా. ఇచ్చినప్పుడు దేవుని సంగమా, మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలో ఆలోచించండి. దేవుని వాక్యమును అనేకులు మరి చెడగొడుతున్నారు, కలిపి పాడు చేస్తున్నారని ఎంతో బాధతో ప్రియులారా మరి పౌలు గారు చెప్పినటువంటి విషయాన్ని మనకు తెలుసు ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఎన్ని రకరకాల బోధలండి, ఎన్ని రకరకాల బోధలు, చిత్ర విచిత్రమైన బోధలు, వింత బోధలు,
వాక్యములో లేని బోధలు. దేవుడు చెప్పింది ఒకటైతే వీళ్ళు చెప్తుంది ఒక రకమైన బోధలు. మనకెన్నో కనబడుతున్నాయి బోధలు. మీకు తెలుసు, వినేవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎవరిది నమ్మాలి ఎవరిది నమ్మకూడదని. ఆ దశలో వద్దంటే దేవుని వాక్యం ఏమైపోయిందో మీరు ఒకసారి ఆలోచించుకోండి ప్రియులారా. ఇదొక్కటి చాలు కదా మీకు. ఆ కింద చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క కామెంట్స్ చూస్తూ ఉంటుంటే కామెంట్స్లో ఒకరు వాళ్ళకొకరు సపోర్టు, ఒకరు వీళ్ళకొక సపోర్టు, దూషణలు, అవమానాలు, దారుణమైనటువంటి నోటితో పలకకూడనటువంటి మాటల చేత దూషించినటువంటి మాటలు దైవజనులను చెప్తూ ఉంటే, మరి వీళ్ళు ఎవరండి? వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వాక్యానుసారమా? ఇవి కాదా? దేనిని బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారని సంఘము, విశ్వాసులు చాలా మరి అయోమయానికి గురవుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది ప్రియులారా. అందును బట్టి నేను చదివించింది ఏంటంటే ప్రియులారా, మీరు దేవుడు ఒక మాట చెప్పాడు, దాన్ని మీరు ఈరోజు గమనించాలి. మీరు దేవుడు ఏం చెప్పాడో ఒకసారి మీరు దేవుని వాక్యంలో చూడండి ప్రియులారా. తిమోతికు రాసిన రెండో పత్రిక, తిమోతికు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఉన్నవి. నువ్వు నేర్చుకున్నావు, తల్లి సంఘం అంటావు, చిన్ననాటి నుంచి వింటున్న బోధ అంటావు, మధ్యలో విన్న బోధ అంటావు. ఏ బోధ అయినా కూడా నువ్వు విన్నది ఏమంటున్నాడు? రూఢిగా ఇవి కరెక్ట్ అయినవి, ఇవి సత్యమైనవి అనేది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని ఎవరి వల్ల నేర్చుకుంటివో, చెప్పిన అతను సరిగా చెప్తున్నాడా బోధ, సరిగా చెప్పట్లేదా, ఈయన బోధ సత్యమా కాదా, ఈ వాక్యం సత్యమా కాదా, లేఖనానికి అనుకూలమైనదా కాదా, లేక లేఖనానికి విరుద్ధమైన బోధన, ఇవి నువ్వు ఆలోచించి తెలుసుకోవాల్సిన వారవై ఉన్నావు ప్రియులారా. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు. తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అన్నాడు. చూడండి, పౌలు తిమోతి చెప్తాడు. పౌలు చెప్పిన బోధ కూడా, నేను చెప్పింది కూడా నువ్వు రూఢిగా తెలుసుకోవాలి, నువ్వు పరిశీలించాలి, ఇది కరెక్టా కాదా అని ఆలోచించాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఇది అవసరం ప్రియులారా. అవ్వమ్మనే మోసం చేశాడు సైతాన్ అంటే నీవు నేను ఎంత అనేది ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యమును నిర్లక్ష్యముగా చూసింది ఆమె. కనుక ప్రియ దేవుని పిల్లలారా, కన్నులు ప్రమాదకరమైనవి. ఈ కన్నులుతో నష్టాన్ని కొని తెచ్చుకున్న ఒక వ్యక్తిని చూపిస్తానండి మీకు. ఇశ్రాయేలీలను కాపాడవలసిన వాడు, ఇశ్రాయేలీలను నిలబెట్టేవాడు, ఇశ్రాయేలుకు విడుదలను ప్రసాదించేవాడు, ఒక బలవంతుడు సంసోను. కంటి చూపుతో మోహపు చూపు చూశాడు దెలీలను. మోహించి చూద్దాం ఏమి జరిగిందో. ఆమెను మోహించాడు. ఆమె అతనికి మహా నష్టాన్ని కలగజేసింది, అతని ప్రాణానికే కలగజేసింది నష్టాన్ని. ఫిలిస్తీన్ల సర్దార్లకు అప్పగించేసింది మోసం చేసి. వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? అతడిని ఇత్తడి సంఖ్యలతో బంధించటం కంటే ముందు అతని కన్నులు బీకేశారండి. ఇది మరీ దారుణం. వెళ్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో 20వ వచనం. 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం.
ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్మదని అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. మోహపు చూపుతో మోహించాడు. చూడండి ఆ మాట చూడండి ఎక్కడుందో, 16 అధ్యాయంలో 4వ వచనంలో. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా, చూపుతో, కంటి చూపుతో మోహించాడు, మోహపు చూపుతో ఆమెను మోహించాడు. ప్రియులారా, ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ఎవరినైనా మరి వివాహం చేసుకుంటే తప్పులేదు, కానీ ఒక శత్రువు వాళ్ళకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆమెను అతడు ఆశ్రయించినందుకు, మోహించినందుకు తన ప్రాణాన్ని మీదికి తెచ్చుకున్నాడు. ప్రియులారా, 21వ వచనం, అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఊడదీశారని. చూసారా ఏ కన్నులతో మోహించాడో, ఏ కన్నులైతే దేవుడిచ్చాడో ఇశ్రాయేలును కాపాడటానికి, ఇశ్రాయేలును పరిరక్షించడానికి, ఇశ్రాయేలీలను విడుదల ప్రసాదించడానికి శత్రువుల నుంచి, ఆ కన్నులను, దేవుడిచ్చిన కన్నులను ఒక స్త్రీ కోసం మోహించి ఆ స్త్రీని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎడబాశాడండి, ఎడబాశాడు దేవుడు. ఆ పదం ఎలా ఉంది చూసాడు, యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు అంటే స్పృహలో లేడండి. ఎంత దారుణం ప్రియులారా. అతడు బందీ గృహంలో తిరగలి విసిరవాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. 21వ వచనం, అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కళ్ళను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతడిని బంధించిరి. ఇనుప సంఖ్యలు కూడా కాదు, ఇత్తడి సంఖ్యలు. అబ్బో ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే, ఎంత ప్రాణం మీద తెచ్చుకున్నాడు చూడండి పిల్లలు. అప్పుడు ఏం జరిగింది తెలుసా, అర్థమైపోయింది నాకు. దేవా, ఏ కన్నులైతే నాకు ఇచ్చావో, ఏ నేత్రాలైతే నీ యొక్క పిల్లల కోసం ఇచ్చావో, వాళ్ళను కాపాడడానికి, ఇశ్రాయేలును కాపాడడానికి నాకు ఇచ్చినటువంటి ఈ కన్నులను నేను పరస్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయి ఒక కార్యార్థినై ఈ లోకానికి జన్మించి, ఒక కారాజన్ముడుగా ఈ లోకానికి జన్మింపజేసిన నిన్ను మర్చిపోయాను. నేను నా కన్నులకు అంత ప్రాముఖ్యతనిచ్చాను ఓ స్త్రీ విషయంలో అనుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి ప్రియులారా. 28వ వచనము, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ప్రియులారా, బలపరచుమంటుండే దేవుడు బలపరిస్తే నేను అద్భుత కార్యాలు చేయగలవు. గుర్తుపెట్టుకో, నీ బలం పనిచేయదు. నేను ఎందరినో చూశాను, మంచి మంచి బాడీ బిల్డర్లను, వాళ్ళకి షుగరు ఇంకేదో వ్యాధి వచ్చి వాళ్ళ శరీరాలు ఎలా అయిపోయాయంటే చాలా బక్క చిక్కిపోయారండి, గుర్తుపట్టలేనంతగా. పిల్లరా, బలము కాదటి గొప్పది. ఈ కోవిడ్ టైంలో ఎందరో బలవంతులు, బాడీ బిల్డర్లు, శక్తిమంతులు, ఆరోగ్యవంతులు ఈ కోవిడ్ మహమ్మారి సోకి చనిపోయిన వాళ్ళని ఎందరో చూసాం మనం. అంటే ఆ బలము తాత్కాలికము కాదు అని చెప్తున్నాను ప్రియులారా. దేవుడు బలపరచాల మనల్ని ప్రియులారా. అది అడుగుతున్నాడు సంసోనుకు. పశ్చాత్తాపం వచ్చింది. నా కన్నులతో పాపము చేశాను తండ్రి అన్నాడు. ఏమంటున్నాడు? దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టాడు. ఈ కన్నుల నిమిత్తము, నేత్రాశ, ఈ కన్నుల నిమిత్తమయ్యా నేను పగ తీర్చుకుంటానయ్యా, నీ కార్యం నెరవేరుస్తానయ్యా, నన్ను బలపరచుమన్నాడండి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సంసోనును. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగిందో చూద్దాం. ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని
నేనును ఫిలిస్తీన్లను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సరదాల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువగా ఉండెను. ఆయన బ్రతుకు దినంలో ఎంతమంది చంపాడు శత్రువులను? అంతకంటే ఎక్కువగా ఒక్కరోజు చంపేశాడటండి. దేవుడు బలపరిస్తే ఎంత అద్భుతమైన కార్యాలను చేయగలము. సంసోను జీవితంలో ఒక న్యాయాధిపతి, ఒక కారణ జన్ముడు తన కనులతో చేసిన తప్పుకు శిక్ష అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం ప్రిలారా. దేవుడు బలపరిస్తేనే ఏ కార్యమైనా మనం చేయగలం ప్రిలారా. అందుకే అంటాడు మనల్ని దేవుడు ఏమంటాడంటే ప్రిలారా, నేను నా కనులతో నేను చూస్తున్నాను, మిమ్మల్ని బలపరచడానికి చూస్తున్నాను అంటాడు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము ప్రిలారా. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనములో చూడండి ఏమంటున్నాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. యథార్థ హృదయము దేవుని పట్ల ఖచ్చితంగా ఉండాల్సిందే నువ్వు నేను ప్రిలారా. యథార్థ హృదయం, ఆ హృదయంలో దేవునికి చోటు ఉండాలి. వాక్యం అనే యేసు ప్రభు వారికి చోటు ఉండాలి నీ హృదయంలో. నీ హృదయంలో వాక్యం లేకపోతే నీలో యథార్థ హృదయం ఉండదు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు సాక్షాత్తు దేవుణ్ణే చూస్తారు, ఒక మనిషి కాదు. మన హృదయంలో శుద్ధి లేకపోతే మనం ఏం చూస్తామంటే 24 గంటలు మొబైల్ చూస్తాము, ట్యాబులు చూస్తాము, టీవీలు చూస్తాము, ఈ లోకాన్ని చూస్తాం. దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అవుతుంది, ఎందుకంటే హృదయంలో వాక్యం లేదు కదా. ఎవ్వరు చూడు మొబైల్సే, ఎక్కడ చూడు మొబైల్సే. నేత్రాశ. ప్రియులారా, హృదయములో దేవునికి చోటు ఇయ్యాలి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇప్పటికి కూడా, ఈ రోజు వరకు కూడా ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. లోకమంతా స్కాన్ చేస్తూ ఉంది. నా పిల్లలు ఎక్కడున్నారు, నా పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు, ఇష్టం కలిగిన వాళ్ళు, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న వాళ్ళు, నా గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళు, నా గురించి ఆలోచించుతున్న వాళ్ళు ఎవరున్నారని దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది ప్రియులారా. ఆ సంచారం చేస్తున్నప్పుడు ఎక్కడ టక్కన ఆగుతుందో ఒకసారి చూద్దాం. కీర్తన 33 కీర్తన, ఆ సంచారంలో ఎక్కడ ఆగుతుందో ఆయన కనుదృష్టి చూద్దాం ప్రియులారా. 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. టక్కన ఆగిపోతుంది అక్కడ. ఆయన యందు భయభక్తులు, దేవుని కృప నాకు దొరుకుతుందని నువ్వు మనస్ఫూర్తిగా యథార్థ హృదయముతో నమ్మికతో కనిపెట్టుకొని ఉంటే దేవుని కోసం, అంత విశ్వాసం నీలో ఉంటే నీ మీద ఆయన కడదృష్టి ఆగుతుంది, నిన్ను బలపరుస్తాడు పిల్లరా. నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు, నీ జీవితంలో చూస్తావు, అద్భుతాలు చూస్తావు. ప్రియమైన దేవుని సంగమా, చాలా సింపుల్. భయభక్తులు కలిగి ఉండమన్నాడు ఆయన. ఎందు ఆయన వాక్యాన్ని హృదయంలో పదిలపరచుకోమంటున్నాడు. ఇంకే కష్టం లేదే ప్రియులారా. చాలా సింపుల్. ఎంత చాలా సింపుల్ అంటే ప్రియులారా, మీరు చూస్తే ఒకసారి ఆలోచిస్తే ఓ సింతేనా అనుకుంటారు మీరు. మీకా గ్రంథంలో చూడండి ఏముందో. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఓ సింతేనా అన్న టైప్లో ఉంది ఆడ. చూడండి ఎంత చాలా సింపుల్ అండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఓ సింతే కదా అన్నట్టుగా ఉంది మన భాషలో చెప్పాలంటే. ఇంతకంటే ఇంకేం అడుగుతున్నాడు? నీ మీద దృష్టి ఉంచి నిన్ను బలపరిచి నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఆయన చూస్తుంటే ఎంతమంది ఆయన దృష్టిలో పడుతున్నారు ప్రియులారా. ఆలోచించండి ప్రియులారా. చివరిగా నువ్వు ఎలా ఉండాలి, ఆయన దృష్టిలో పడాలి అంటే, ఆయన కనుదృష్టిలో
నీవు ఉండాలి అంటే, నిన్ను బలపరచాలంటే, నిన్ను దీవించాలంటే, నీ కార్యాలను సఫలము చేయాలంటే ఎలా బ్రతకాలో, ఎలా ఆయన దృష్టిలో ఉండాలో ఒకసారి చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1-2 వచనములను చూద్దాం ప్రియులారా. అరవై 66వ అధ్యాయము 1-2 వచనములను. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆయన ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ లోకములో నువ్వు ఎంత పెద్ద 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 బిల్డింగ్లు కట్టినా, ఎంత పెద్ద పెద్ద చర్చెస్ కట్టినా, ఇవన్నీ కూడా నా హస్తకృత్యములు కదా. నువ్వు నా కోసం కోట్లు ఖర్చు పెట్టి ఒక చర్చి కట్టినా, నా కోసం కోట్లు ఖర్చు పెట్టి ఒక బిల్డింగ్ కట్టినా, ఒక కట్టడం కట్టినా, ఏదైనా కూడా నా హస్తకృతములు కాబట్టి నా చేతి పని కాదా ఇవన్నీ కూడా అని చెప్పి, ఏమి ఆశిస్తున్నాడో దేవుడు, ఏది కోరుకుంటున్నాడో దేవుడు మన నుంచి ప్రియులారా. నువ్వు ఏ చర్చి కట్టినా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా, ఎంత పెద్ద మందిరం కట్టినా, ఇది లేకపోతే నష్టం అంటున్నాడు. ఏంటంటే ప్రియులారా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. వాని మీద నా దృష్టి పెడుతున్నాను. నా మాట విని, ఆ అవ్వ మాట విన్నది కానీ అశ్రద్ధ చేసింది. మాట విన్నది నిర్లక్ష్యపరిచింది జీవితంలో దేవుని పట్ల. ఆ నిర్లక్ష్య వైఖరితో సాతాను మాట విని, కణదృష్టితో చూసి, సాతాను మాయలో పడి, వాడి మాటకు విలువిచ్చి దేవుని మాటను నిర్లక్ష్యపరిచి పాపం చేసింది ప్రియులారా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే ఇంకెవరిని కాదు, వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. దేవుడు అంటే భయం ఉండాలండి. కరోనాకు భయపడి ఆ టైంలో అందరి ఇంట్లో దాక్కున్నారు. ఎందరినో కాటేసేసింది కరోనా. దాన్ని ఎవ్వరేం చేయలేకపోయారు. ఏ ప్రపంచ దేశాల్లో ఎంత పెద్ద మేధావులు కానీ, జ్ఞానులు కానీ, ఎవ్వరు వైద్యులు కానీ, ఎవ్వరు కూడా బలవంతులు కానీ, ప్రధానులు కానీ, ఒక్క కోవిడ్ను కూడా వాళ్ళు ఏవి చేయలేకపోయారు. మనం బ్రతకటానికి, మనము దాని బారిన పడకుండా ఉండటానికి వ్యాక్సిన్ వేసుకొని మనల్ని మనం కాపాడుకున్నాం, కానీ దాన్ని ఏం చేయలేకపోయాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వైరస్ను చంపలేకపోయారండి, వణికిపోయారండి ప్రియుల. దానికంటే గొప్పవాడు దేవుడు. ఇవన్నీ హస్తకృత్యములు కావా సృష్టి అంతా కూడా. ఈరోజు ఆ సృష్టి పాడై కోవిడ్ రావడానికి కారణం కూడా మనుషులే కదండి. దేవుడు ఇవ్వలేదు కోవిడ్ను, దేవుడు పంపలేదండి. సృష్టిని పాడు చేసినందుకు సృష్టి యొక్క మార్పులో కలిగింది వైరస్లన్నీ కూడా. చేయకూడని చేస్తున్నందుకు కలుగుతున్నవే ఇవన్నీ కూడా ప్రియులరా. వ్యాధులు కానీ, వైరస్లు కానీ, ఇవన్నీ కూడా మన స్వయం కృపారాధమే. మనం చేసింది ఇవన్నీ కూడా. మనుషులు చేసిన తప్పులకు, మనుషులు చేస్తున్నటువంటి పాపాలకు కలుగుతున్నవే రోగాలు. దేవుడు అంటున్నాడు, నువ్వు వణుకుతూ బ్రతకాలి, దేవుని కోసం భయపడుతూ బ్రతకాలి. ఆయన కనుదృష్టిలో పడి, బలపరచబడి, దీవించబడి, ఆశీర్వదించబడి నీకు ఒకటి చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ పరలోకానికి ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు అన్నాడు. అవి ఇంకా మనం చూడలేదండి. ఆ నివాసాలు మనం చూడలేదు. అద్భుతమైన నివాసాలు. లోకాన్ని చూసే తబ్బిబ్బైపోతున్నారు. అందమైన కట్టడాలు చూసి, భూలోకాన్ని చూసి. పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుందో మాటలతో చెప్పలేమండి. మన జ్ఞానానికి అందని అద్భుతం ఆ లోకం. ఆ లోకాన్ని చూపిస్తానంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ కన్నులతో? ఈ కన్నులు కావు, ఈ కన్నులు ఉండవు, పేలిపోతాయి ఈ కన్నులు. సూర్యుని చూస్తేనే వెళ్ళిపోతే దగ్గరికి వెళ్తే కదా. ఈ కళ్ళతో చూడవు. మహిమ దేహం అనే దేహాన్ని యేసుక్రీస్తు ఇస్తాడు మనకు. ఆ మహిమ దేహంతో ఉన్న కన్నులు ఉంటాయే,
ఆ కన్నులతో చూస్తాం. అవునండి, ఉంటాయి కన్నులు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయినప్పుడు వాడు దూరం నుంచి కన్నులెత్తి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి అంటాడు బైబిల్లో. యేసుప్రభు చెప్తున్నాడు. అది చాలా దూరం, పాతాళానికి పరదేశికి మధ్యలో మహా అగాధం. అంత దూరం నుంచి ఆ కన్ను ఎంత క్లారిటీగా చూసాడండి. ధనవంతుడి కన్ను లాజర్ను అబ్రహాము రొమ్మును ఆనుకోవడం చూశాడండి. అంత దూరం ఉంటే మనం చూడలేము. అంత దూరం నక్షత్రాన్ని చూడలేమంటే చాలా చిన్నగా కనబడుతుంది మన కన్నుకు. లాజర్ను గుర్తుపట్టింది ఆ కన్ను. అంటే ఎంత తేటగా ఉంటుంది, ఎంత క్లారిటీ ఉంటుంది ఆ కన్నులో, ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. అలాంటి కన్నుతోటే పరలోకాన్ని చూడగలం. అలాంటి కన్నుతోటి ఆత్మనేత్రాలు అంటాడు. అంతే దాన్ని, ఆత్మనేత్రములు. ఆ ఆత్మనేత్రాలనే సువార్త ప్రకాశం ప్రకాశింపకుండునట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిను అంటాడు పౌలు. ఆ నేత్రాలతో చూడాలండి పరలోకం. ఆత్మనేత్రాలు ప్రియులారా. తస్మాత్ జాగ్రత్త ప్రియులారా. ఈ కనులతో చూసి ఆత్మనేత్రాలకు, ఆత్మకు పాపము రాకుండా కాపాడుకోవాలి ప్రియులారా. నువ్వు బలపరచబడాలి. మనం బలపరచబడి ఆశీర్వదించబడి దేవుని చేత ఈ లోకంలో బ్రతికినంత కాలం సంతోషము సమాధానముతో దేవుని సత్క్రియలతో జీవించి ఆ మహాపరలోకాన్ని చూడటానికి, ఆ అందులో నివసించడానికి, క్రీస్తుతో ఉండటానికి మనం ప్రయాసపడదాము. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, కృపగల దేవ, మహిమగల నాయన, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేత్రాశ ఎలాంటిది, దేవుడి కనుదృష్టి ఎలాంటిది, మా కనుదృష్టి ఎలాంటిది అనేది ఈరోజు మేము నేర్చుకున్నాం. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములు. నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో విన్నారు. వారిని దీవించండి. వారికి మీ వాక్యాభిషేకం అనుగ్రహించండి. వారి నేత్రాలతో జాగ్రత్తగా ఈ లోకంలో జీవిస్తూ మీ యందు భయభక్తులు కలిగి మీ కనుదృష్టిలో ఉండి మీ చేత బలపరచబడి దీవించబడి మీరిచ్చే ఆ మహాపరలోకాన్ని మా ఆత్మ నేత్రాలతో చూచుటకును, వారు చూచుటకును దీవించి బలపరిచి కాపాడమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.